తెలంగాణలో పార్టీ బలోపేతంపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. జిల్లాల వారీగా అధ్యక్షులను నియమించింది. 15 జిల్లాల అధ్యక్షులుగా బీసీలకు అవకాశం కల్పించింది. మరో 10 జిల్లాల అధ్యక్షులుగా ఓసీలకు అవకాశం ఇచ్చింది. ఎస్సీలకు 2 జిల్లాల అధ్యక్షులుగా అవకాశం కల్పించగా ఒక్క చోట మహిళలకు జిల్లా అధ్యక్షురాలుగా నియమించారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. జిల్లాల వారీగా అధ్యక్షులను నియమించింది. 15 జిల్లాల అధ్యక్షులుగా బీసీలకు అవకాశం కల్పించింది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, ఎక్కడెక్కడ అధ్యక్షులను నియమించింది, వివరాలేంటి? థ్యాంక్ యూ శ్రీదేవి. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ సంస్థాగత ఎన్నికల సందడి ఫైనల్ స్టేజ్కి చేరుకుందనే చెప్పాలి. ప్రస్తుతం దానిలో భాగంగానే ఇప్పటికే ఒకవైపు బూత్, గ్రామ, అదేవిధంగా మండల స్థాయికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ అయింది. ప్రస్తుతం తాజాగా ఈరోజు జిల్లా అధ్యక్షులకి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ అయింది. ప్రస్తుతం దానిలో భాగంగానే బీజేపీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా మొత్తం 38 జిల్లాలుగా విభజించుకోవడం జరిగింది. దాంట్లో 27 జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షుల్ని జిల్లా ఎన్నికల అధికారులు ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం టోటల్గా 38లో 27 ప్రకటించడంతో పాటు అదేవిధంగా 11 కొన్ని జిల్లాల్లో ఆ నేతల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు కానీ, అదేవిధంగా అభిప్రాయ సేకరణలో ఒక పేరు రావడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు మరొక పేరుని సూచించడంతో 11 జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షుల ఎంపిక మాత్రం పెండింగ్ పడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం 27 జిల్లాలను అయితే ఈరోజు ప్రకటించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఈరోజు ప్రకటించినటువంటి 27 జిల్లాల్లో హైదరాబాద్ సెంట్రల్కి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా లంకల్ దీపక్ రెడ్డిని ప్రకటించడం జరిగింది. దాంతోపాటు భువనగిరి జిల్లాకు సంబంధించి అశోక్ గౌడ్, అదేవిధంగా జనగామకు సంబంధించి చాడా రమేష్, నల్గొండకు సంబంధించినటువంటి జిల్లాకి వర్షిత్ రెడ్డితో పాటు మేడ్చల్ బి శ్రీనివాస్, అదేవిధంగా సిద్దిపేట మోహన్ రెడ్డి, గోల్కొండ ఉమా మహేందర్, ఈ విధంగా 27 జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షులను ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం అధ్యక్షుల ఎంపిక 27 జిల్లాలకి ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ సాధించడం జరిగింది. కాబట్టి మరొక 2-3 రోజుల్లో సెంట్రల్కి సంబంధించినటువంటి ఎన్నికల అధికారి, తెలంగాణకి కేటాయించినటువంటి ఎన్నికల అధికారి 2-3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తారు. పర్యటించి అధ్యక్షుడి ఎంపిక సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా నేతలతో చర్చించడంతో పాటు వారి అభిప్రాయాలను తీసుకోబోతున్నారు. ప్రస్తుతం అయితే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల పైన పూర్తి స్థాయిలో బీజేపీ ఫోకస్ పెట్టాలనేటటువంటి లక్ష్యంగానే ప్రస్తుతం సంస్థాగత ఎన్నికల ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ చేస్తుంది. ఈ వీక్లోనే ప్రధానంగా అధ్యక్షుడి ప్రకటన కూడా ఉండేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో బీజేపీ సంస్థాగతంగా అన్ని ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత రాబోయేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంతో పాటు గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో బలపడే విధంగా బీజేపీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాల్సింది. అయితే నాగేంద్ర, బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకంలో కేంద్రం ఎటువంటి ఫోకస్ పెట్టింది? ముఖ్యంగా శ్రీదేవి, మనం ఇక్కడ ఒకటి గమనించాలి. ఎందుకంటే అధ్యక్షుడి ఎంపిక సంబంధించినటువంటి అంశంలో బీజేపీలో ఉన్నటువంటి కీలక నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ ఈసారి మాత్రం బీసీకి సంబంధించినటువంటి నేతకి అధ్యక్ష పదవిని అప్పగించాలనేటటువంటి ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఒకవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేతను మేము సీఎం చేస్తామనేటటువంటి నినాదంతో గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా బీజేపీ ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బలమైనటువంటి బీసీ నేతగా ఉన్నటువంటి వ్యక్తి
వ్యక్తికే ఆ పగ్గాలు అప్పగించాలనేటటువంటి ఆలోచనలో ఉంది. ప్రస్తుతం ఆ దిశగా కూడా రాష్ట్ర నాయకత్వానికి ఆదేశాలు జారీ చేసింది అనేటటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దాంట్లో ప్రధానంగా బీసీ వ్యక్తికే అధ్యక్ష పదవిని అప్పగించాలంటే దాంట్లో ప్రధానంగా ఈటెల రాజేందర్, ప్రజెంట్ మల్కాజిగిరి ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్కే దాదాపు బీసీకి సంబంధించినటువంటి బలమైనటువంటి నేత కాబట్టి ఆయనకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పగ్గాలు అప్పగించాలనేటటువంటి ఆలోచనలో ప్రధానంగా అధిష్టానం ఉంది. దీన్ని కొంతమంది నేతలు వ్యతిరేకిస్తే మాత్రం రెండొక ఆప్షన్ తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. దాంట్లో రెండొక ఆప్షన్ ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా బీజేపీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు తప్ప వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ప్రచార కమిటీ చైర్మన్ కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు. ప్రస్తుతం ఈటెల రాజేందర్ని వ్యతిరేకిస్తే మాత్రం మిగతా నేతలకి వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు ప్రచార కమిటీ చైర్మన్ పదవిని కూడా రేసులోకి తీసుకురావాలనేటటువంటి ఆలోచనలు అయితే ప్రస్తుతం అధిష్టానం ఉంది. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ కంప్లీట్ అయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వీటికి సంబంధించి అధ్యక్షుడి ఎంపికకి సంబంధించినటువంటి అంశంతో పాటు ప్రధానంగా నేతలు అంతా కూడా ఒకే అభిప్రాయాన్ని అధిష్టానానికి వెళ్ళబుచ్చితే మాత్రం ఈటెల రాజేందర్ని అధ్యక్షుడిగా ప్రకటిస్తారు. కొంతమంది నేతలు వ్యతిరేకిస్తే మాత్రం ఆ నేతల్ని బొజ్జగించేటటువంటి ప్రయత్నంలో భాగంగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితో పాటు ప్రచార కమిటీ చైర్మన్ పదవిని కూడా తెరపైకి తీసుకొచ్చి ఆ రెండు పదవులను కూడా ఫిలప్ చేసి ఆ నేతలు ఎవరైతే ఆశిస్తున్నారో వారిని కొంత బొజ్జగించేటటువంటి ప్రయత్నంలో భాగంగా రెండు పదవుల్ని తెరపైకి తీసుకొచ్చి ఈ వీక్లోనే మొత్తం ఓవరాల్గా స్థానిక సంస్థ ముఖ్యంగా సంస్థాగత ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ అధ్యక్షుడి ఎంపికతో కంప్లీట్ చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. అయితే నాగేంద్ర, కొంతమంది పేర్లు కూడా ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ కనుక వాళ్ళ పేర్లు ప్రతిపాదించినప్పుడు వాళ్ళు అవ్వకపోతే కనుక ఒకవేళ అసంతృప్తి చెందితే వాళ్ళని ఏ విధంగా బుజ్జగించే అవకాశాలు ఉన్నాయి? ముఖ్యంగా దాంట్లో భాగంగానే ముఖ్యంగా అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి అంశంలో రేసులో ప్రధానంగా ఈటెల రాజేందర్తో పాటు ధర్మపురి అరవింద్ కానీ అదేవిధంగా డీకే అరుణతో పాటు మరొక వైపు ఎంపీగా ఉన్నటువంటి రఘునందన్తో పాటు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఇతర కొంతమంది కీలక నేతలు కూడా ప్రధానంగా రేసులో ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి అంశంలో ఎందుకంటే మొదటి నుంచి కూడా తెలంగాణ బీజేపీ వర్గాల్లో ఒకటే చర్చ జరుగుతుంది. ఈటెల రాజేందర్ బలమైనటువంటి వ్యక్తి, ముఖ్యంగా దాదాపు 4 సార్లు మంత్రివర్గంలో పనిచేశారు. ఆయన్ని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటిస్తారనేటటువంటి వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి అంశంలో కొంతమంది నేతలు వ్యతిరేకిస్తున్నటువంటి తరుణంలో వారిని బొజ్జగించేటటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఎందుకంటే ఈటెల రాజేందర్కి ధీటుగా మరొక నేత ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఢిల్లీ కేంద్రంగా. దానిలో భాగంగా ఆయన బొజ్జగించేటటువంటి ప్రయత్నాల్లో భాగంగానే నిజామాబాద్కి ముఖ్యంగా పసుపు బోర్డుని కేటాయించడంతో పాటు అదేవిధంగా పసుపు బోర్డు చైర్మన్ కూడా ప్రకటించి ఆయన్ని బొజ్జగించారు అనేటటువంటి వార్తలు కూడా వినిపిస్తుంది. దీంట్లో ప్రధానంగా మరొక డీకేఆర్తో కానీ అదేవిధంగా రఘునందన్ కానీ ఇతర కొంతమంది కీలక నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారు. వారిని బొజ్జగించేటటువంటి ప్రయత్నాల్లో భాగంగా వారికి కొత్త పదవులను తెరపైకి తీసుకొచ్చి వారికి ఆ పదవులను కట్టబెడితే నేతలంతా కూడా కలిసికట్టుగా ఐక్యమత్యంగా ముందుకు వెళ్తారనేటటువంటి ఆలోచనలో కూడా అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం దానికి అనుగుణంగానే ప్రస్తుతం ప్రచార కమిటీ చైర్మన్ పదవి కానీ మరొకవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ సంబంధించినటువంటి పదవి కానీ ఈ రెండు పదవులను తెరపైకి తీసుకొస్తున్నటువంటి కానీ ఒకవేళ నేతలంతా కూడా కలిసికట్టుగా ఈటెల రాజేందర్ని ఓకే చేస్తే మాత్రం వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కానీ అదేవిధంగా చైర్మన్ ప్రచార కమిటీ చైర్మన్ ఈ రెండు పదవుల్ని తెరపైకి తీసుకురారు. ఒకవేళ ఈటెల రాజేందర్ని మాత్రం బలంగా వ్యతిరేకిస్తే మాత్రం ఈ రెండు పదవులను తెరపైకి తీసుకొచ్చి ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వారికి ఈ రెండు పదవులు అప్పగించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 2029 ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేయాలనేటటువంటి లక్ష్యంగానే ఎప్పటి నుంచే అధిష్టానం రాష్ట్ర నాయకత్వానికి సూచనలు కానీ ఆదేశాలు కానీ జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచే ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ గ్రౌండ్ లెవెల్లో బీజేపీ బలపడితేనే రాబోయేటటువంటి 2029 ఎన్నికల్లో ప్రభుత్వం తీసుకురావచ్చు అనేటటువంటి లక్ష్యంగా ప్రస్తుతం అధిష్టానం ముందుకు వెళ్తుంది. ప్రస్తుతం ఆ దిశగానే ఎప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో బలోపేతం దిశగా బీజేపీ అడుగులు వేస్తుందని చెప్పాలి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.